నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాయిదా. పెట్టిన పెట్టుబడి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ ఇవ్వాలంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ పథకాలు లేదా కేంద్ర ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలు బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. దీంట్లో ఎలాంటి రిస్క్ ఉండదు. చిన్న మొత్తాల్లోనూ డిపాజిట్ చేయొచ్చు. పైగా స్వయంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం నిర్దిష్ట కాల పరిమితికి ఖచ్చితమైన రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. ఇందులో దాదాపు అన్ని వర్గాల వారి కోసం పథకాలున్నాయి. అందులో ఓ స్కీమ్ అయిన కిసాన్ వికాస్ పత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీరు పెట్టిన పెట్టుబడిని ప్రస్తుతం 7.50% వడ్డీ రేటు ప్రకారం ఖచ్చితంగా 115 నెలల్లో డబుల్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక రెపో రేట్లను వరుసగా తగ్గిస్తూ వస్తున్న క్రమంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. ఇవి ప్రముఖ బ్యాంకుల్లో చారిత్రక కనిష్టాలకు పడిపోయాయని కూడా చెప్పొచ్చు. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లతో స్థిరంగా రిటర్న్స్ అందించేలా పోస్ట్ ఆఫీస్ పథకాలున్నాయి. ఇందులో మహిళలు, ఆడపిల్లలు, ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు ఇలా అందరికీ అందుబాటులో వేరు స్కీమ్లున్నాయి. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ విషయానికొస్తే కేంద్రం 1988లో అన్నదాతల్లో దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేషన్ స్కీమ్గా దీన్ని లాంచ్ చేసింది. తొలుత రైతులకు మాత్రమే అందుబాటులో ఉండేది. తర్వాత దీన్ని అందరికీ విస్తరింపజేసింది. ఇక్కడ మార్కెట్తో సంబంధం ఉండదు. మీ పెట్టుబడిపై వడ్డీ రేటు ప్రకారం రాబడి ఉంటుంది. దేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పథకంలో చేరేందుకు వీలుంటుంది. కిసాన్ వికాస్ పత్ర హైలైట్స్ చూస్తే 18 ఏళ్లు దాటిన భారత పౌరులెవరైనా ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు. మైనర్ పేరిట తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ కూడా ఖాతా తెరవచ్చు. ఒకరు ఎన్ని అకౌంట్లైనా తీసుకోవచ్చు. గరిష్టంగా 3 వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవచ్చు. కనీసం ₹1000 డిపాజిట్తో చేరొచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. మీ స్తోమతకు తగ్గట్లుగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు వార్షిక ప్రతిపాదికన 7.50% ఉంది. వడ్డీ రేట్లు ప్రతి త్రైమాసికానికి ఓసారి కేంద్రం సవరిస్తూ ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినా లెక్కల్ని బట్టి సరిగ్గా 9 సంవత్సరాల 7 నెలల్లో అది రెట్టింపు అవుతుంది. అంటే అప్పుడే అకౌంట్ మెచ్యూర్ అవుతుందన్నమాట. ఇప్పుడు 1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 115 నెలల్లో మీకు 2 లక్షలు వస్తాయి. 5 లక్షలు డిపాజిట్ చేస్తే అదే కాల వ్యవధిలో 10 లక్షలు వస్తాయి. 20 లక్షలు జమ చేస్తే 40 లక్షలు వస్తాయి. ఇక్కడ గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ఒకవేళ వడ్డీ రేటు మారితే దానికి అనుగుణంగా కాల పరిమితి మారుతుందని తెలుసుకోవాలి. వడ్డీ రేటు పెరిగితే గనక ఇంకా తక్కువ కాల వ్యవధికే మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.